ఆయన వారసత్వం గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మీరు వారసత్వం గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకు అనంటే కనీసం పావలా కూడా చెల్లని పవన్ కళ్యాణ్ గారు 2000 రూపాయల నోటు వంటి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడడం అనేది అది నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందో. ఆయనకి పంచాయతీ సర్పంచ్ కూడా ఎన్నిక కాలేదు, కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిలాగా ఎలా అయ్యారు, మీకున్న మీ రాజకీయ వారసత్వం ఎలా వచ్చింది అలాంటి కొన్ని కామెంట్స్ చేశారు. మీ ఇంట్లోంచి అంటే మీ కుటుంబం నుంచి 8 మంది హీరోలు వచ్చారు. మీ అన్నగారి పేరంటే ఆయన ఉన్న సినిమా ఏదైతే ఇండస్ట్రీ ఉందో అలాంటి వారసత్వం నుంచి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో కనీసం ఆ గేట్ దగ్గర అయినా కూడా కాలు పెట్టే అర్హత ఆయనకు ఉండేదేమో అని చెప్పి ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. నేను అన్నిటికీ తెగించిన వ్యక్తిని. తెలుగుదేశం పార్టీ నాయకులకి నాయకురాళ్ళకి అందరికీ చెప్తున్నాం, మేము మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాం. మీరు నేను మాట్లాడిన దాన్ని విమర్శించాలంటే ఖచ్చితంగా నా కాన్సెప్ట్స్ మీద విమర్శించండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే విమర్శించండి. అంతేగాని మీరు పిచ్చి పిచ్చిగా నాకు వ్యక్తిగత జీవితం మీద మాట్లాడితే ఏం తెలిసిన వ్యక్తిగత జీవితం గురించి అంతమందికి మీ విలువలు ఉన్నాయా? మీ అందరికీ నన్ను విమర్శించేంత విలువలు ఉన్నాయా ఒక్కొక్కళ్ళకి? దానికి ప్రతిగా మా జన సైనికులు ఒక మాట ఎక్కువ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ దానిని గొడవను తగ్గించాల్సిందే పోయి మీరు అడ్డగోలుగా కొట్టి మా నాయకులందరి మీద కేసులు పెడితే ఇదేం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేదంటే దగాకోరు స్వామ్యం అనుకుంటున్నారా? మీరు ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ పల్నాడు నుంచి నేను ఒకటే మాట మాట్లాడుతున్నాం, ఈ కేసులకి గొడవలకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, గుర్తుపెట్టుకోండి. తెగించే వాళ్ళం. మీరు నియమంలో ఉంటే మీరు నియంత్రణ పాటిస్తే మేము నియంత్రణ పాటిస్తాం. మీరు హద్దులు దాటితే దానికి మించి కూడా మేము హద్దులు దాటుతాం, మర్చిపోకండి. మొదటి తప్పు మేము చెయ్యం. మేము బాధ్యతగా మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ ఈ రోజున వచ్చి ముఖ్యమంత్రి గారిని విమర్శించిన సర్పంచ్గా పోటీ చేయని వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి మేము అన్నామంటే అందులో ఒక వాస్తవం ఉంది. ఒక వాస్తవాన్ని మాట్లాడుతుంటే మీరు దాంట్లో ఖండించండి. అంతేగాని కూర్చొని మీరు పిచ్చి పిచ్చిగా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజులు పోయి. ఇది 2009 కాదండి, 2019 మర్చిపోకండి. పొద్దున్నే చెప్పాను, రాజకీయాల్లో మంచిగా ఉంటాం, వంగి దండాలు పెడతాం. ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ వస్తే చాలా అవి పువ్వుల్లో లేవు, పల్నాటి బాంబుల్లో ఉన్నాయి పువ్వులు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.